హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల నెంబరింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో దీని లోపల మనం బైనరీ, డెసిమల్, ఆక్టా, హెక్సాడెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఒక నెంబరింగ్ సిస్టమ్ నుండి ఇంకొక నెంబర్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టైప్స్ ఆఫ్ నెంబరింగ్ సిస్టమ్ లోపల ఫస్ట్ మనం డెసిమల్ నెంబర్, దీన్ని బేస్ 10 అంటాం. దీన్ని మనం రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే నెంబరింగ్ సిస్టమ్ ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బైనరీ నెంబరింగ్ సిస్టమ్. సో బేస్ 2 తోటి ఇండికేట్ చేస్తాం, యూజ్డ్ ఇన్ కంప్యూటర్ అండ్ డిజిటల్ సిస్టమ్స్ లోపల యూజ్ చేస్తాం. నెక్స్ట్ అక్టా నెంబరింగ్ సిస్టమ్ బేస్ 8 యూజ్డ్ ఇన్ కంప్యూటింగ్ ఫర్ ఫైల్ పర్మిషన్స్ లోపల యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ హెక్సాడెసిమల్ వచ్చేసరికి బేస్ 16. హెక్సా అంటే మనకు హెక్సాడెసిమల్ అంటే 16 అనేది వస్తుంది, అక్టా అంటే 8 కాబట్టి 8 తో ఇండికేట్ చేస్తాం. సో హెక్సాడెసిమల్ సిస్టమ్ అనేది ప్రోగ్రామింగ్, మెమరీ అడ్రస్ అండ్ కలర్ కోడ్స్ లోపల యూజ్ చేస్తాం. సో డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ అంటే మనకు తెలిసిన సిస్టమ్ ఇది, డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. బేస్ 10 ఉంటాయి. దీని లోపల చూసుకున్నట్టయితే 0 to 9 నెంబర్స్ ఉంటాయి. సో మొత్తం 10 నెంబర్స్ అంటే 0ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. 0 to 9 నెంబర్స్. సో 1 2 3 4 5 6 7 8 9. సో దీని లోపల ఏ విధంగా దాని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో 5 ఇంటూ ఏదైతే బేస్ 10 ఉందో పవర్ ఆఫ్ 0 నుండి స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ 10 to the power of 1, 10 to the power of 2. సో ఈ విధంగా అంటే మనం రైట్ సైడ్ నుండి కౌంట్ చేస్తూ వస్తుంటాం. 5 into 10 to the power of 0, 10 to the power of 0 అంటే 1 అవుతుంది. 5 into 1 5. నెక్స్ట్ 40 ఇంటూ అంటే ఇది 40 అవుతుంది, ఎందుకంటే 4 into 10 to the power of 1 అంటే ఇది 40. నెక్స్ట్ ఇది 300 అవుతుంది, అంటే 3 into 10 to the power of 2 అంటే ఇది 100. సో అలాంటి 345 అనేది మనకు నెంబర్ అవుతుంది, డెసిమల్ నెంబర్. సో సిమిలర్గా ఇదే విధంగా బైనరీ కూడా కౌంట్ చేసుకుంటే ఒక బైనరీ నెంబర్ లోపల బేస్ 2 ఉంటుంది కాబట్టి పవర్ 2 ఇస్తాం. అక్కడ 10 కూడా 10 ఇచ్చాను. సో దీనిలో ఉండే డిజిట్స్ ఏంటి, 0 అండ్ ఏది కానీ 0 నుండి స్టార్ట్ అవుతుంది. 2 నెంబర్స్ అంటే 0 and 1. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 1011. ఇది బేస్ 2 అన్నాను, అంటే బైనరీ నెంబర్. సో ఇప్పుడు ఏం చేస్తాను, లాస్ట్ నెంబర్ 1 into 10, మామూలుగా 2 to the power, అక్కడ 10 కాబట్టి బైనరీ డెసిమల్ కాబట్టి అక్కడ 10 to the power తీసుకున్నాను, ఇక్కడ బైనరీ కాబట్టి 2 to the power of 0. నెక్స్ట్ 1 into 2 to the power of 1. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 into 2 to the power of 2. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, 1 into 2 to the power of 3. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 to the power of 3 అంటే 8. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 0 అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 2 అవుతుంది. ఇది ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే 8 ప్లస్ ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ చూడండి 8 ప్లస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 8 అవుతుంది, 0 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది. సో వీటిని అన్నిటిని యాడ్ చేయండి జస్ట్. సో యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత, 11. సో ఇది మనకు బైనరీ నుండి డెసిమల్ కన్వర్షన్. సో సిమిలర్గా అక్టా నెంబరింగ్ సిస్టమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే బేస్ 8 అంటే మనకు 8 నెంబర్స్ ఉంటాయి. సో అంటే 0 to 7 మాత్రమే ఉంటాయి దీనిలో. సో ఒక నెంబర్ తీసుకున్న ఎగ్జాంపుల్ 745 అనేది బేస్ 8 ఉందండి, కింద ఏదైతే ఉందో అది బేస్ అంటాం. సో ఇక్కడ చూడండి సేమ్ 5 into 10 to the మామూలుగా అక్కడ 10 తీసుకున్నాను, 2 తీసుకున్నాను, ఇక్కడ ఏం తీసుకోవాలి, 8 తీసుకోవాలి. సో ఎందుకంటే బేస్ 8 కాబట్టి. సో ఇక్కడ 5 into 8 to the power of 0. నెక్స్ట్ తర్వాత 4 into 8 to the power of 1. నెక్స్ట్ 7 into 8 to the power of 2. సో ఇక్కడ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో సిమిలర్గా అదే విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ వస్తుంటాం. సో ఇక్కడ మనం 5 into 8 to the power of అంటే ఇది ఆటోమేటిక్గా 5 అవుతుంది. నెక్స్ట్ 4 8. నెక్స్ట్ 7 into 8 into 8 మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 485 వస్తుంది. సో ఇక్కడ చూడండి అక్టా నెంబరింగ్ సిస్టమ్ అనేది మనం చూసుకుంటే డెసిమల్ కన్వర్ట్ చేస్తే లీస్ట్ వాల్యూ వస్తుంది, అంటే దీనికంటే తక్కువ వాల్యూ వస్తుంది కంపేర్ చేసుకుంటే. సో ఏదైతే కన్వర్ట్ చేస్తామో ఆ బేస్ ఏదైతే బేస్ ఉందో దాన్ని డెసిమల్ కన్వర్ట్ చేసేటప్పుడు పవర్లో రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని బట్టి హెక్సాడెసిమల్ చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. హెక్సాడెసిమల్ లోపల బేస్ వచ్చేసరికి హెక్సా అంటే 6 వస్తుంది, డెసిమల్ అంటే 10. సో హెక్సాడెసిమల్ అంటే మొత్తం 16. డిజిట్స్ వచ్చేసరికి 0 to 9. 9 తర్వాత మొత్తం 10 అయిన తర్వాత మిగిలిన ఏవైతే మనకు 6 నెంబర్స్ ఉన్నాయో ఆ 6 నెంబర్స్ లోపల మనం ఎలా తీసుకుంటామంటే ఏ అంటే నెక్స్ట్ 9 తర్వాత 10, 11, 12, 13, 14, 15 వాటిని ABCDEF అని తీసుకుంటాం. సో ఎక్కడైతే మనం 10, 11 రాయాల్సి వస్తుందో అక్కడ ఈ ఏబిసిలు రాస్తుంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో 2F బేస్ 16. F అంటే ఎంత మనకి ఇక్కడ 15. సో ఒకవేళ దీన్ని డెసిమల్గా కన్వర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ చూడండి
సో ఎఫ్ ఇంటూ అంటే ఇది 15 వాల్యూ కదా, 15 ఇంటూ 16⁻0. అక్కడ సేమ్ 10⁻², 8 ఎట్లయితే తీసుకున్నానో ఇది బేస్ 16 కాబట్టి 16⁻0. నెక్స్ట్ నెంబర్ ఎంత 2 ఇంటూ 16⁻1. సో ఇది ఆటోమేటిక్గా 32, ఇది వచ్చరికి 15, మొత్తం కలిపితే 47 అనేది డెసిమల్ వాల్యూ అవుతుంది. ఇది అన్ని నెంబరింగ్ సిస్టమ్ డెసిమల్గా కన్వర్ట్ చేయాలి. సేమ్ సిమిలర్గా బైనరీ కన్వర్ట్ చేయాలనుకోండి. సో ఇవే కన్వర్షన్ మెథడ్ లోపల ఏ విధంగా అంటే ఫార్ములా చూడండి, ఇక్కడ డెసిమల్ టు బైనరీ హక్టా హెక్సాడెసిమల్ లోపల ఏం చేస్తా అంటాం, రిపీటెడ్ డివిజన్స్ బై ద బేస్ తోటి కనుక డివిజన్ చేస్తూ ఉంటే మనకి ఏమైతే అంటే కన్వర్ట్ అయిపోతాయి. సో బైనరీ టు డెసిమల్ వచ్చేసరికి ఏంటి, మల్టిప్లై ఇస్తుంటే పవర్లో తీసుకుంటా అంటే ఆటోమేటిక్గా సేమ్ వస్తుంటాయి. సో ఒక 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. సో ఏదైతే ఈ 2 ఎగ్జాంపుల్ చూపిస్తాం ఏంటంటే 45 బేస్ 10 బైనరీకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. సో కన్వర్షన్ ఆఫ్ 45 బేస్ 10 టు బైనరీ కనుక చూసుకున్నట్టయితే, సో స్టెప్ ప్రాసెస్ లోపల ఫస్ట్ వన్ ఏం చేస్తున్నాను, దేనికైతే కన్వర్ట్ చేస్తున్నాను అంటే మామూలు ఈ నెంబర్ను బైనరీ కన్వర్ట్ చేస్తున్నాను అంటే బై 2 తోటి చేస్తాను. సో ఆటోమేటిక్గా 22 వస్తుంది. సో రిమైండర్ ఎంత మనకు శేషం ఎంత వస్తుందంటే ఆటోమేటిక్గా 1 వస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ 11 శేషం వచ్చేసరికి 0, మళ్ళీ 11 వేస్తే 5 శేషం వచ్చేసరికి 1 వస్తుంది. ఆటోమేటిక్ ఇక్కడ మనం 10 అవుతుంది కాబట్టి సిమిలర్గా నెక్స్ట్ 5 తోటి వేస్తే 2, రిమైండర్ వచ్చేసరికి 1, నెక్స్ట్ 2 ఆటోమేటిక్గా రిమైండర్ వచ్చేసరికి 0, నెక్స్ట్ టైం వచ్చేసరికి 1 ఉంటుంది. సో ఆటోమేటిక్గా 0 తోటి కనుక చేసి అంటే ఆటోమేటిక్గా 1 వస్తుందండి. 2 ఇంటూ 0 0 కాబట్టి రిమైండర్ వచ్చేసరికి 1 వస్తుంది. సో 45 మీకు ఇక్కడ సింపుల్ వేలో చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇలా కాకుండా 45 ఉంటుంది కదా, సో ఈ సో 45 సో ఇలా తీసుకుంటాం మనం జనరల్గా అయితే 2 తోటి చేస్తాం. సో ఇక్కడ 22 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి 1 వస్తుంది. సో సిమిలర్గా మళ్ళీ నేను 22ను 11 తోటి చేస్తాను, ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 5 ఆటోమేటిక్ ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ 2 ఆటోమేటిక్ ఇక్కడ 1 వస్తుంది. సో నెక్స్ట్ 2 1 0 ఈ విధంగా. సో ఇలా మనం చేస్తూ వెళ్తుంటే ఎప్పుడు కానీ కింద నుండి పైకి మనం రాసుకెళ్తాం. ఇక్కడ అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో కింద నుండి పైకి నెంబర్ రాసుకెళ్తాంటాం. సో ఈ విధంగా చేసిన తర్వాత వచ్చిన నెంబర్స్ను సో నవ్ రైట్ ద రిమైండర్ ఆఫ్ ఫాలోయింగ్ ద బాటమ్ టు ట్యాప్ అంటే మామూలుగా కడుగు నుండి రాసుకెళ్తాంటాం. సో ఏంటిది 101101. సో 101101 అనేది ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ వచ్చేసరికి ఇది డెసిమల్ నెంబర్, ఇది బైనరీ నెంబర్. సో ఆ విధంగా ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి 45 బేస్ 10 ఈక్వల్ టు 101101 అనేది బేస్ 2కి ఈక్వల్ అవుతుంది. సో సిమిలర్గా అక్టాల్ కన్వర్ట్ చేయాలనుకోండి, సేమ్ స్టెప్స్ ఏంటి, అక్కడ ఏం చేస్తాను ఇంత అనుకో 2 తోటి చేస్తాను కదా, ఇక్కడ 8 తోటి చేస్తాను. సో 45 8 కనుక చేస్తే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో సిమిలర్గా 45 సో ఇక్కడ 8 తోటి చేస్తాను. సో 8 తోటి చేస్తే మనకి ఎంత వస్తుంది రిమైండర్ అనేది చూసుకున్నట్టయితే సేమ్ మనం ఆటోమేటిక్గా 5 చేసిన అనుకోండి 8 5 40. సో ఇక్కడ ఏమొస్తుంది రిమైండర్ వచ్చేసరికి 5 వస్తుంది. సో ఇలా కనుక చేసిన అనుకోండి ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకేమొస్తుంది 85 ఏదైతే 5 ఉంది నెక్స్ట్ 0 వస్తుంది, 45 వస్తుంది ఆటోమేటిక్గా. సో 45 రాస్తే ఏమవుతుంది 45 ఇక్కడ ఏదైతే 55 ఉంది కదా కింద పైకి రాసుకెళ్తాం. సో 55 ఏదైతే ఉందో అది అక్టాల్ నెంబర్ అవుతుంది. సో 45ని కన్వర్ట్ చేస్తే మనకు 55 అవుతుంది. సిమిలర్గా హెక్సాడెసిమల్ అన్నప్పుడు ఏం చేస్తాం, ఇదే 45ని 16 తోటి చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏంది సేమ్ యాజ్ ఇంత లాగానే చేస్తాను. సో మళ్ళీ సేమ్ అదే చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ అంటే మనం డి అనే వాల్యూ వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇక్కడ 2D ఇక్కడ చేసి చూపిస్తాను ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు. సో 45 ఉంది కదా, సో ఈ 45ని 16 తోటి చేస్తాం. సో 16 తోటి చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో డివైడెడ్ మనకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ D వస్తుంది. సో 16 32 మనం 32 కనుక దీనికి తీస్తే
మనకు ఆటోమేటిక్ ఎంత వస్తుంది, 13 వస్తుంది. సో ఏ అంటే 10, బి 11, సి 12, డి వచ్చేసరికి 13 అవుతుంది. కాబట్టి మనకు 2D అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీటిని అన్నింటినీ కన్వర్షన్ చేస్తాం కదా, వేరే వేరే నెంబర్లకు వెళ్ళి బైనరీ డెసిమల్ నెంబర్లకు వెళ్ళి వేరే నెంబర్లకు. సో నెక్స్ట్ బైనరీ నెంబర్లకు కనుక కన్వర్ట్ చేస్తా అంటే ఆక్టా నెంబరింగ్ సిస్టమ్ కానీ హెక్సాడెసిమల్ కానీ బైనరీ కన్వర్ట్ చేయడం చాలా సింపుల్ టాస్క్ ఇది. సో ఏదైతే నెంబర్ ఉందో అంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇండివిజువల్ డిజిట్లుగా రాసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇది 5 వాల్యూ, నెక్స్ట్ ఈ 5 వాల్యూ. 5 వాల్యూ వచ్చాక మనం చేస్తే ఎంత వస్తుంది, 101. నెక్స్ట్ ఈ 5 చేస్తే ఎంత వస్తుంది, 101 వస్తుంది. ఎట్లా అంటే 5 ఉంది కదా, దీన్ని 2తో చేయండి, 2 2 జా 4, నెక్స్ట్ 2 1 0. సో ఇది ఒక డిజిట్ని చేస్తాను. సిమిలర్ ఇంకో డిజిట్ చేసినప్పుడు సేమ్ వాల్యూస్ వస్తాయి, కిందకి పైకి రాసుకెళ్తాం అన్నమాట. సో ఇలా ఇండివిజువల్ డిజిట్స్ని అంటే 3 డిజిట్స్ని కనుక వచ్చే విధంగా అంటే ఏదైతే వాల్యూ ఉందో అది ఆక్టా నెంబరింగ్ సిస్టమ్ అంటే 3 డిజిట్స్ సరిపోతుంది ఆటోమేటిక్గా. సో అట్లా రాస్తే వచ్చే నెంబర్ వచ్చేసరికి మనకు బైనరీ నెంబర్ ఉంది. ఒకవేళ రివర్స్లో కూడా చూడండి, ఒకవేళ ఇచ్చిన నెంబర్ని కనుక అక్టాలా కన్వర్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ని కన్వర్ట్ చేయాలంటే ఇలా డ్రా చేసేసి డైరెక్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ 3 డిజిట్స్ని కలిపి ఇక్కడ డైరెక్ట్ డిజిట్ రాస్తాను, ఈ 3 డిజిట్స్ని కలిపి డైరెక్ట్గా డిజిట్ రాస్తాను. ఇది కన్వర్షన్ అక్టా నెంబర్ టు బైనరీ, బైనరీ టు అక్టా. సో నెక్స్ట్ సిమిలర్గా హెక్సాడెసిమల్ కూడా అక్కడ 3 డిజిట్స్ రాస్తాం కదా, ఇక్కడ 4 డిజిట్స్ రాస్తాం అంతే, సింపుల్. 2D ఇంతవరకు వచ్చిన 2D ఉంది కదా, సేమ్ సిమిలర్ ఏం చేస్తాను, ఫస్ట్ 2D కదా, ఈ D ఉంది కాబట్టి Dని అంటే 2ని ఎలా రాస్తాను, సేమ్ బైనరీగా కన్వర్ట్ చేస్తే 0010 వస్తుంది బైనరీ. D వాల్యూ వచ్చేసరికి 1102 వస్తుంది. D అంటే 13 కనుక మనం సింప్లిఫై చేస్తే సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు 2D of 16 is equal to 00101101 వస్తుంది. సో ఇది బైనరీ వాల్యూ. అంటే మామూలుగా ఏదైనా నెంబర్ను హెక్సాడెసిమల్లోకి వెళ్ళి బైనరీ కన్వర్ట్ చేయాలంటే 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే సరిపోతుంది. సో కంపారిజన్ కనుక చూస్తే ఒకసారి డెసిమల్, బైనరీ, అక్టా, హెక్సాడెసిమల్ కనుక చూసుకుంటే 15 ఉందనుకోండి, బైనరీ వాల్యూ వచ్చేసరికి 1111 అంటే 4 1s వస్తాయి. అక్టాలో వచ్చేసరికి ఏంటంటే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 17 అవుతుంది. హెక్సాడెసిమల్లోకి వచ్చేసరికి F అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 31 అనుకోండి, 31 బైనరీ కన్వర్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, 1111 అవుతుంది. అక్టాలకు వచ్చేసరికి దాని వాల్యూ మామూలుగా అంటే వాల్యూ అనేది పెరుగుతుంది. హెక్సాడెసిమల్కి వచ్చేసరికి 1F వస్తుంది. ఈ విధంగా. సో అప్లికేషన్ ఆఫ్ నెంబరింగ్ సిస్టమ్స్ కనుక చూసుకుంటే బైనరీ నెంబరింగ్ అనేది డేటా ప్రాసెసింగ్, మెషిన్ లాంగ్వేజ్ లోపల యూజ్ చేస్తాం. అంటే మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ ఇట్లాంటి వాటి లోపల కానీ డేటా స్టోరేజ్లో కానీ యూజ్ చేస్తాం. అక్టాల్ వచ్చేసరికి ఫైల్ పర్మిషన్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల, అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ లోపల అక్టాల్ నెంబరింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. హెక్సాడెసిమల్ వచ్చేసరికి మెమోరీ అడ్రసింగ్, కలర్ కోడ్స్ ఇన్ వెబ్ డిజైనింగ్స్ లోపల యూజ్ చేస్తాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.